బాల్య వివాహాల కట్టడికి ఎన్ని చట్టాలున్నా వీటి పట్ల ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా నేటికి అనేక చోట్ల ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరైతే తల్లిదండ్రుల ఒత్తిళ్లతో ఒప్పుకున్నవారు మరికొందరు. అలాగే ఏదైనా సమస్య వస్తే అర్ధాంతరంగా విడిపోతున్నారు. దీనికి తోడు టీనేజ్లో పెళ్లి చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న యువ సామాజిక కార్యకర్త సౌజన్యతో చిట్ చాట్. మనం సాధారణంగా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, లేకపోతే బాల్య వివాహాలు లేని సమాజం కోసం అందరం పనిచేస్తాం, ఇలాంటి నినాదాలు వింటూ ఉంటాం. అయితే విజయవాడకు చెందిన సౌజన్య మాత్రం ఆ నినాదాలు విని ప్రేరణ పొంది ఇప్పుడు బాల్య వివాహాల కట్టడి కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అసలు బాల్య వివాహాలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అవసరం ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడేందుకు సౌజన్య ఉన్నారు. ఆమె మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అని చెప్పిన ప్రధానంగా ఈ బాల్య వివాహాలు అంటే 18 ఏళ్ళ వయసు లోపల ఉన్న ఆడపిల్లలు 21 వయసు కంటే తక్కువ ఉన్న మగపిల్లలకు సంబంధించి వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే బాల్య వివాహం అంటాం. ఈ బాల్య వివాహం కట్టడి కోసం మీరు అసలు ఎందుకు కృషి చేస్తున్నారు? మొన్నటి వరకు ఏంటంటే మేము బుక్స్‌లో చదువుకున్నప్పుడు బాల్యం అనేది చదువుకోవడానికి, అలానే ఎప్పుడైతే పిల్లలు చదువుకొని బయటకు వెళ్తారో భవిష్యత్తులో మంచి ప్లేస్‌కి అనేది వెళ్తారు, మంచి స్థాయికి ఉంటారు అని చెప్పి మనం బుక్స్‌లో అనేది చదువుకుంటూ ఉన్నాం. అలానే మన టీచర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో బయట చూసినట్లయితే సమాజంలో అలా జరగడం లేదు. బాల్యంలో ఉన్న పిల్లల్ని ఏం చేస్తున్నారంటే 15, 14 సంవత్సరాలకు వచ్చేసరికి వివాహం జరిపించడము, లేదు అంటే అమ్మాయి ఇంట్లో పరిస్థితులు బాలేదనో, లేకపోతే ఆర్థికంగా వారు ఏమన్నా వెనకబడి ఉన్నారంటే ఆ టైంకి ఇంకా అమ్మాయి ఒకటే ఉంది కారణం అని చెప్పేసి వివాహాలు అనేది చేస్తున్నారు. సో అలాంటి వాటిని మేము చూసి ఇలా ఆడపిల్ల ఎందుకు కారణం అవ్వాలి, ప్రతి విషయానికి ఆడపిల్లని ఎందుకు కారణం చేస్తున్నారు అని నేను ఈ బాల్య వివాహాలు అనేది చేయకూడదు అంటూ నేను ఎక్కడైతే సమాజంలో జరుగుతూ ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ బాల్య వివాహం జరగకుండా ఆపుతున్నాను. అదేవిధంగా అసలు మీకు ఈ ఆలోచన కలిగే క్రమంలోనే ఏమైనా అసలు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పటివరకు మీరు ఎన్ని బాల్య వివాహాలని ఆపగలిగారు? అసలు మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీకు ఏమైనా పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఎవరైనా ప్రేరణ ఉన్నారా ఏంటి? 8 అయితే కేసెస్ పట్టుకున్నాను సార్. అందుట్లో 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. 5 కూడా పెళ్లికి ముందు పట్టుకోవడం వల్ల వారిని సిడబ్ల్యూసిలో ప్రొడ్యూస్ చేశాము. చైర్పర్సన్ గారికి తెలియపరిచి ఆమె యొక్క నిర్ణయం మేరకు పాపని సీసీలో అనేది పెట్టడం జరిగింది. ఆడపిల్లలు బయట భవిష్యత్తులో నిలబడాలన్నా, నేటి సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఎదుర్కోవాలన్నా ఆడపిల్లలకు చదువు అనేది ముఖ్యమని కాలేజీలో, స్కూల్స్లో కూడా టీచర్స్ నన్ను ఇన్స్పైర్ చేశారు. దాని ప్రకారమే నేను చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేస్లో ఉద్యోగం అనేది తీసుకున్నాను. ఏ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు, ఏ తరగతులకు చెందిన ప్రజలు ఎక్కువ మంది ఇలాంటి బాల్య వివాహాలు బారిన పడుతుంటారు? ఇప్పటి వరకు పట్టుకున్న కేసెస్ అన్నిట్లో కూడా కింద స్థాయి నుండి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుట్లో వారు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది ఎక్కువగా ఏ రోజు కూలి ఆ రోజు మాత్రమే ఉంటుంది. సో పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్లాల్సి ఉంటుంది. సో మేమిద్దరం ఇంట్లో లేకపోతే ఏమన్నా తప్పులు జరుగుతాయేమో, మా పిల్ల కూడా అలాంటి పరిస్థితులే మాకు తీసుకొస్తుందేమో అని చెప్పి భయపడిపోయి ముందుగానే కొంతమంది పేరెంట్స్ పెళ్లిళ్ళు చేస్తారు. కొంతమంది ఏంటంటే పాప ప్రేమించిందను, లేదంటే మా ఇంట్లో వాళ్ళు బంధువులు ఉన్నారు, వాళ్ళు చనిపోతున్నారని పాప పెళ్లి చూడాలంటున్నారు, సో అందుకని మేము పెళ్లి చేసేస్తున్నాం అంటూ ఉన్నారు. సో ఈ కారణాలు అనేది చెప్తూ ఉంటారు. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఆడపిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. 14-15 సంవత్సరాల పిల్లల వయసు ఏంటంటే ఎదుగుతున్న సమయం అన్నమాట. అవయవాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉండే క్రమంలో ఆ చిన్న పిల్లలకి మ్యారేజ్ చేసినట్లయితే గనక, గర్భం దాల్చినట్లయితే గనక శిశువు మరణించే అవకాశాలు ఉంటాయి. పెయిన్ని తట్టుకోలేక పాప కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే బిడ్డను జన్మనిచ్చిన తర్వాత అధికంగా రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. నడుముల దగ్గర నుండి కాళ్ళు అనేది చచ్చిపడిపోవడము, మీరు ఎంత ఫుడ్ పెట్టినా, ఎన్ని మంచి ఫ్రూట్స్ ఇచ్చినా, ఎలాంటి మంచి మంచి వసతులు కల్పించినప్పటికీ బాల్యంలో వివాహం జరిగినట్లయితే గనక పిల్లల అవయవాలు లోపల ఎదగనందువల్ల బిడ్డ లోపల చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మదర్ చనిపోవచ్చు, రక్తస్రావం అవ్వచ్చు, పుట్టబోయే పిల్లలు అనేవాళ్ళు అవయవాల లోపాలతో పుట్టవచ్చు, లేదంటే ఎదగని మైండ్తో పుట్టవచ్చు. ఇలాంటి పరిణామాలని ఎదుర్కొంటారు. అంతేకాకుండా 16-17 ఏళ్ళకి కుటుంబ బాధ్యతలు పడిపోవడం వల్ల ఆ పిల్లల్ని చూసుకునే క్రమం ఏమవుతుందంటే అమ్మాయి స్ట్రెస్ అనేది తీసుకుంటారు. స్ట్రెస్ తీసుకున్నప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తున్నారు ఏంటనేది పిల్లలు ఆలోచించరు. ఎందుకంటే తన మనస్తత్వం ఇంకా చైల్డ్ గానే ఉంటుంది.
జరుగుతుంది. సో అవతల వ్యక్తి అంటే భర్త చెప్పినట్టు గాని అత్తమామలు చెప్పినట్టు పిల్లలు అనేవారు నడుచుకోరు. సో అట్లాంటి టైంలో కుటుంబాలు విడిపోవడము, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడము, త్వరగా చిన్న ఏజ్లోనే వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో భర్తలు కూడా చనిపోయిన వారిని మేము చూసాము. చిన్న ఏజ్లోనే విడవలు కూడా అయిపోతున్న పిల్లలు కూడా ఉన్నారు. అలా ఉండిపోయి మరలా అత్తగారింటి నుండి తల్లిగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి భారం అనేది తల్లిదండ్రుల మీద పడుతుంది. 16 ఏళ్ళ అమ్మాయికి ఇప్పుడు ఒక 25 ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి కరెక్ట్ ఏజ్కి వచ్చినప్పుడు రియలైజ్ అవుతారు ఏంటంటే నాకన్నా నా భర్త పెద్ద ఏజ్ వాడు కదా, ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు, తనేమో ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటుంది, ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి అని చెప్పి ఆలోచించుకొని ఇద్దరు గొడవలు ఆడుకోవడము, లేదంటే ఇద్దరు బాధ్యతను తీసుకోకపోవడము, తన మైండ్ సెట్ కి తిన మైండ్ సెట్ అనేది సెట్ అవ్వకపోవడం, అక్కడ బ్రేక్స్ అవ్వడం, విడాకుల దాకా వెళ్ళిపోవడం, విడాకులు అయిపోయిన తర్వాత వారికి కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అటు తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే పిల్లల దగ్గరకో వెళ్ళలేక అటు సతమతం అవుతూ వాళ్ళ భారం కూడా వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అమ్మాయి తల్లిదండ్రుల మీద పడవచ్చు లేదా అబ్బాయి తల్లిదండ్రుల మీద పడవచ్చు. సో బాల్యంలో కాకుండా ఒక 23 ఏళ్ళు 24 ఏళ్ళు పాపకు పెళ్లి చేసినట్లయితే గనక అమ్మాయి సరైన నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. అప్పుడు సరైన నిర్ణయాలు అని మేము ఖచ్చితంగా చెప్పకపోవచ్చు కానీ స్టాండ్ తీసుకుంటుంది. తనకు పిల్లలు ఉన్నారని, భర్త ఉన్నారని, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి అనే రిలీజ్ అవుతుంది. ఆ వ్యవస్థ గురించి తనకంటూ ఒక అవగాహన అనేది ఉంటుంది. సో బాల్య వివాహాలు చేయకోకుండా ఉంటే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో కుటుంబాలు కుటుంబ విలువలు అనేది కాపాడగలుగుతాం. ఫీల్డ్లోకి రావడానికి ముందు LLB అనుకున్నాను, చట్టాల గురించి తెలుసుకోవచ్చు అనుకున్నాను. దగ్గరలో ఉన్న సచివాలయంలో MSK గారికి అప్రోచ్ అయ్యి ఈ విషయాన్ని తెలియజేసి ఆమె ద్వారా వాసవ్య మహిళా మండలి నేను తెలుసుకున్నాను. ఒకవేళ బాల్య వివాహాలే జరిగితే గనక అక్కడ ప్రభుత్వం ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది అనేది తెలుసుకున్నాను. అప్పుడు నేను వారిని పరిచయం చేసుకున్నాను. నేను ఇలా LLB చేసుకోవాలనుకుంటున్నాను సార్, సో నేను దానికోసం ఏదైనా జాబ్ చేసి దాంతో డబ్బులతో చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. అలా తెలుసుకుని ఇక్కడ జాబ్ చేయొచ్చా లేదా లేకపోతే ఏమైనా ఎగ్జామ్ ఏమైనా రాయాలా అని కనుక్కున్నాను. అప్పుడు చెప్పారు వాసవ్య మహిళా మండలిలో ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని ద్వారా తీసుకుంటారు ఉద్యోగం అని. అలా ఈ ఇంటర్వ్యూకి వచ్చాను. వారికి కూడా తెలియజేశాను నేను ఇలా LLB చేసుకుంటున్నాను, నాది డిగ్రీ అయిపోయింది, చదువుకోవాలనుకుంటున్నాను అంటే నన్ను జాబ్లో తీసుకున్నారు. అసలు విద్య అనేది ఏ విధంగా పిల్లలకు అందుతుంది, సమాజంలో వెనుకబడిన వర్గాలు ఏ విధంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, విద్య ఎక్కడైతే ఫెయిల్ అవుతుంది అనే విషయాన్ని నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఏరియా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కొంచెం అవగాహన అనేది కలిగింది. దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను IAS వైపు నేను టర్న్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు IAS కి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇది సౌజన్య చెబుతున్న విషయాలు. ప్రధానంగా చదువుకునే రోజుల్లో తనకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు బాల్య వివాహాలపైన అవగాహన కల్పించారని చెబుతున్నారు. ప్రధానంగా బాల్య వివాహాలు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ బాల్య వివాహాల కట్ట కోసం తన వంతు సమాజంలో కొంత సేవ చేయాలని చెప్పేసి భావించారు. దానికి అనుగుణంగానే వివిధ సంస్థల్లో చేరి ఈ బాల్య వివాహాల కట్టడికి ఇప్పటికీ కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో IAS అధికారి అయ్యి సమాజానికి మరింత సేవలు అందిస్తారని చెప్పేసి సౌజన్య స్పష్టం చేస్తున్నారు. కేవలం గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.